జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఈరోజు అయోధ్య రామునికి ప్రాణప్రతిష్ఠ, ఆ రాముల వారికి పట్టాభిషేకం మహోత్సవం ఎంత అద్భుతంగా జరిగిందో మనమందరం కూడా ఆ రాముల వారిని ప్రతి చోట ప్రార్థిస్తూ పూజిస్తూ ఈరోజు అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం వేడుక జరుపుకుందాం. జై శ్రీరామ్. మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లగ్నము రాశి నుండి గ్రహ బలాలు ఎలా చూడాలి? లగ్నం అంటే మనం జన్మించిన లగ్నము ఆధారంగా జాతక చక్రంలో గ్రహాల స్థితి పొందిన బట్టి ఆ గ్రహాలు ఎలా మనకి మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఇస్తాయి ఒకటి. రెండు, రాశి అంటే చంద్రుడు మీకు ఏ రాశిలో ఉంటాడు అది ముఖ్యం. అలాగే చంద్రుడి నుండి కూడా బలం, చంద్రుడి నుండి కూడా గ్రహాల బలాలు చూడాలి. లగ్నం అంటే రవి అయితే చంద్రుడి నుంచి మనోబలం ముఖ్యం జాతక చక్రానికి. మరి ఈ జాతకం 8వ నెల 2002లో పుట్టిన జాతకం. మరి లగ్నం నుంచి ఎలా చూస్తాము, చంద్రుడి నుంచి ఎలా చూస్తాం? రాశి అంటే చంద్రుడు ఉన్న రాశి. మీ చంద్రుడు ఏ రాశిలో స్థితి పొందాడో ఆ రాశి. మీ చంద్రుడు మరి ఏ నక్షత్రంలో ఉన్నాడో అదే నక్షత్రం. అంటే అది మీ నక్షత్రమే, అంటే ప్రతి ఒక్కరి నక్షత్రం. అయితే ఈ జన్మజాతక చక్రంలో లగ్నం ధనస్సు లగ్నం. ధనస్సు లగ్నం, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం మీద ఉన్నాడు. నక్షత్ర చంద్ర రాశ్యాధిపతి కుజుడయ్యాడు. అంటే లగ్నం ధనస్సు లగ్నం కాబట్టి లగ్నాధిపతి గురుగ్రహం, రాశ్యాధిపతి వృశ్చిక రాశి కుజగ్రహం. నక్షత్రాధిపతి జ్యేష్ఠ నక్షత్రం బుధగ్రహం. మరి ఈ మూడు బట్టే జన్మజాతక చక్రం ఉంటుంది. ఇక్కడ లగ్నంలో ఎవరు లేరు. లగ్నం 6 డిగ్రీల్లో పడింది. ద్వితీయ తృతీయ చతుర్థ పంచమంలో ఎవరు లేరు. షష్టంలో రాహు భగవానుడు వృషభ రాశిలో స్థితి పొందారు. ఇది గుడ్, ఇది వెరీ గుడ్. అది రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. మరి చంద్ర నక్షత్రం. ఈ లగ్నానికి చంద్రుడు అష్టమాధిపతి అయ్యాడు. మరి శని భగవానుడు సప్తమంలో స్థితి పొందారు. బుధుడు రాశిలో, శనిపాలిత రాశిలోనే స్థితి పొందారు. శని భగవానుడు స్థితి పొందిన నక్షత్రాధిపతి మృగశిర. కుజుడు అంటే ఈ రాష్ట్రాధిపతి నక్షత్రంలో స్థితి పొందాడు. మరి గురుడు, ఈ లగ్నాధిపతి గురుడు ఉచ్చ పొందాడు. ఎక్కడ? భాగ్య అష్టమంలో, అష్టమం పడింది, అష్టమంలో ఉచ్చ పొందారు. మరి ఈయనతో కుజుడు కలిసి ఉన్నారు. ఎవరు? లగ్నాధిపతి రాష్ట్రాధిపతి కలిసి ఉన్నారు. ఎక్కడ? అష్టమంలో. గురుడు పుష్యమి నక్షత్రం శని నక్షత్రంలో ఉన్నారు. కుజుడు ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రంలో ఉన్నారు. బుధ నక్షత్రంలో ఉన్నారు. అంటే నక్షత్రాధిపతి నక్షత్రంలో కుజస్థితి పొందారు. మరి బుధుడు ఉబ్బా నక్షత్రంలో ఉన్నారు. ఉబ్బా నక్షత్రాధిపతి శుక్రుడు ఈ లగ్నానికి షష్టాధిపతి, లాభాధిపతి. అంత ఫలితాన్ని ఇవ్వరు. మరి తర్వాత రవి భగవానుడు మఖా నక్షత్రం ఉన్నారు, కేతు నక్షత్రంలో. ఈయన భాగ్యస్థితి పొందారు. శుక్రుడు హస్తా నక్షత్రంలో ఉన్నారు. శుక్రుడికి
హస్త నక్షత్రాధిపతి చంద్రుడు అష్టమాధిపతి అయ్యాడు. కేతువు మళ్ళీ జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నారు. బుధుడు నక్షత్రం, ఈ బుధుడు సప్తమాధిపతి దశమాధిపతి అయ్యారు. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం. ఇప్పుడు రాశి నుండి చంద్రుడి నుంచి కూడా ఎందుకు చూసుకోవాలనుకున్నా అని చెప్పానంటే, లగ్నం నుండి కొన్ని గ్రహాలు బాగున్నప్పటికీ యోగాలు ఇవ్వబడవు. అలాగే రాశి నుంచి చూసుకుంటే ఏదైనా గ్రహాలు బాగున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. మరి ఈ వ్యక్తికి వృషభ లగ్నం పడింది, నవాంశలో, ద్వితీయంలో ఎవరు లేరు. రాహువు ఇక్కడ షష్టంలో ఉన్న రాహువు తృతీయంలో స్థితి పొందారు కర్కాటకంలో. అలాగే శని భగవానుడు ఉచ్చక్షేత్రం పొందాడు. గురుడు కన్యా రాశిలో స్థితి పొందారు ఇక్కడ 5వ రాశి. అంటే ఇక్కడ అష్టమంలో ఉన్న గురుడు 5వ రాశిలోకి వచ్చారు. మరి రవి ఉచ్చు పొందారు, రవి ఉచ్చక్షేత్రం పొందారు. రవి ఇక్కడ భాగ్యంలో ఉంటే ఇక్కడ వ్యయస్థితి పొందారు. కుజుడు మీనరాశిలో ఉన్నారు, చంద్రుడు కుంభరాశిలో ఉన్నారు, కేతువు మకర రాశిలో ఉన్నారు, బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. అయితే ఈ అబ్బాయికి జ్యేష్ఠ నక్షత్రం బుధ మహాదశ. బుధుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? పుబ్బా నక్షత్రంలో ఉన్నారు. 2, 11 అధిపతి నక్షత్రంలో ఉన్నారు బుధుడు. అంతా బుధ మహాదశ యోగదాయకంగా ఉండి ఉండకపోవచ్చు. అయితే అప్పుడు పుట్టిన గ్రహాల అనుకూలం ప్రకారం, గోచారం ప్రకారం అక్కడ వేరేగా ఉండవచ్చు. ఆ తర్వాత బుధుడు అయిపోయిన తర్వాత కేతు మహాదశ. కేతువు ఈయనకి ఎవరి నక్షత్రంలో ఉన్నారు? మళ్ళీ జ్యేష్ఠ నక్షత్రం, నక్షత్రాధిపతి నక్షత్రంలో కేతువు స్థితి పొందారు. కేతు మహాదశ కూడా అంత యోగదాయకంగా ఉండి ఉండకపోవచ్చు. అలాగే కేతువు చంద్రుడితో ఉన్నారు. చంద్రకేతువులు ఎవరైతే చంద్రుడు కేతువు కలిసి ఉంటారో వారు మంచి జ్ఞాని అవుతారు. మరి ఇది లగ్నానికి వ్యయస్థితి. అలాగే చంద్రుడి నుంచి చూస్తుంటే చంద్ర లగ్నం నుంచి లగ్నంలో పడ్డారు, లగ్నంలో ఉంది. వీరికి విపరీతమైన ఆలోచన ధోరణి ఉంటుంది. తర్వాత శుక్ర మహాదశ. ఈ లగ్నానికి శుక్రుడు షష్టాధిపతి లాభాధిపతి అయ్యారు. మరి శుక్రుడు ఈ లగ్నంలో ఈ ఇద్దరు షష్ట లాభాధిపతి శుక్రుడు నీచ పొందారు. ఈ శుక్రుడు హస్త నక్షత్రం ఉన్నారు, రోహిణి నక్షత్రం అష్టం. శుక్ర మహాదశ కూడా అంత యోగవంతమైనది కాదు. అయితే నవాంశలో శుక్రుడు స్వరాశి లగ్నమయ్యింది. నవాంశలో శుక్రుడు స్వరాశి లగ్నమయ్యింది. అయితే గురుడు ఉచ్చక్షేత్రం పొందారు. లగ్నాధిపతి గురుడు 1, 2, 3, 4, 5, 6 లగ్నాన్ని చూడట్లేదు, ద్వితీయాన్ని చూస్తున్నారు. తర్వాత గురుచంద్రులను చంద్రకేతువుల్ని, రాశి చంద్రుణ్ణి కేతువుని చూస్తున్నారు. తర్వాత చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు. అంటే ద్వితీయ చతుర్థ వ్యయ స్థానాన్ని గురు వీక్షణ ఉంది. మరి ఈ లగ్నానికి 1, 2, 3, 4, 5 పంచమాధిపతి కుజుడు నీచ పొందాడు. అయితే లగ్నాధిపతితో కలిసి ఉండడం వల్ల కుజునికి బలం ఉంటుంది. 1, 2, 3, 4 లాభస్థానాన్ని చూస్తున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు. 7, 8 తృతీయ స్థానాన్ని కూడా చూస్తున్నారు. మరి వీరికి విపరీతమైన మొండి ధైర్యం అన్నీ ఉంటాయి. ఇక్కడ కుజుడు మీనరాశిలో స్థితి పొందారు, బాగానే ఉంది. రవి భాగ్యరాశిలో ఉన్నారు, భాగ్యాధిపతి భాగ్యస్థితి వెరీ గుడ్.
వెరీ గుడ్. మరి నవాంశలో రవి ఉచ్చు పొందారు. మీ భాగ్యాధిపతి ఏ నవాంశ పొందారు? కుజ నవాంశ పొందారు. కుజుడు మరి ఈ లగ్నానికి పంచమాధిపతి, వ్యయాధిపతి అయ్యారు. ఒక పంచమ స్థానానికి ఆధిపత్యం వహించారు కాబట్టి గుడ్. అయితే మరి వీరికి ఇప్పుడు ఉద్యోగ దశ. శుక్ర మహాదశ అంత యోగవంతమైంది కాదు. మళ్ళీ చూడండి, కేతువు బుధ నక్షత్రంలో ఉన్నారు, శుక్రుడు బుధ రాశిలో ఉన్నారు. కేతువు బుధ నక్షత్రంలో ఉన్నారు, మరి బుధ రాశిలో శుక్రుడు ఉన్నారు. ఇక్కడ లగ్న చక్రం మీద భాగ్యాధిపతి కేతు నక్షత్రంలో ఉన్నారు. ఇప్పుడు వీరికి ఎట్లా ఉంటుంది జీవితం? దశ చూసుకుంటే ఇప్పుడు శుక్ర మహాదశలో రాహు అంతర్దశ. ప్రజెంట్ శుక్ర మహాదశలో రాహు అంతర్దశ. రాహువు ఈ లగ్నానికి షష్ఠ స్థితి పొందారు, మంచిదే. శుక్ర దశ నుండి 9వ స్థానంలో రాహు స్థితి పొందారు. రాహు కర్కాటక రాశిలో నవాంశలో ఉన్నారు. మరి ఉద్యోగ స్థితి ఎట్లా ఉంటుంది వీళ్ళకి? వీరి ఆలోచనలు ఎలా ఉంటాయి? మరి ప్రస్తుతం గోచారంలో రాహువు మీనరాశిలో, కేతువు కన్యా రాశిలో ఉన్నారు. మరి ఇది దశమ క్షేత్రం అయింది. చూడండి, దశమ క్షేత్రం అయింది మీ లగ్నానికి. ప్రస్తుతం దశానాథుడి మీద కేతు సంచారం నాట్ ఫేవరబుల్. అందుకని ఎక్కువ గణపతి ఆరాధన చెయ్యండి పిల్లవాడితో. చేస్తే ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటాయి. అందులోని ఈ అబ్బాయికి చంద్రకేతువులు వ్యయస్థానంలో ఉన్నందువల్ల వీరి ఆలోచనలు ఎక్కువగా ఆలోచిస్తారు. దానివల్ల విపరీత ఆలోచన వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక్కడ భాగ్యాధిపతి రవి కేతు నక్షత్రం నుండి నవాంశలో మళ్ళీ లగ్నం నుంచి పంచమాధిపతి స్థానంలో స్థితి పొందారు రవిగ్రహం. దశమ క్షేత్రానికి ప్రజెంట్ కనెక్షన్ కేతువుతో ఉంది. ఉద్యోగం కోసం చాలా గట్టి ప్రయత్నం చెయ్యాలి. చేస్తే వీరికి బాగుంటుంది. ఇది ఉదాహరణల జాతకం ఎందుకు చెప్తున్నానంటే, మీ పిల్లవాడి జాతకంలో ఇలా కాంబినేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ టైంలో ఏం చేయకూడదు. ఇప్పుడు చంద్రుడి నుంచి చూసుకుంటే దశమాధిపతి 1 2 3 4 5 6 7 8 9 10. చంద్రుడి నుంచి చూసుకుంటే దశమాధిపతి రవి వచ్చాడు కాబట్టి ఈ దశమాధిపతి కేతు నక్షత్రంలో ఉన్నారు. అక్కడ ఒకటి, ఆ కేతువు మీ లగ్నం నుంచి దశమ క్షేత్రం మీద శుక్రుడి మీద సంచారం చేస్తూ ఉన్నారు. మరి ఈ శుక్రుడు ఈ లగ్నానికి షష్టాధిపతి, లాభాధిపతి అయ్యారు. లగ్నం నుంచి దశమ క్షేత్రంలో స్థితి పొందారు. మరి ఈ శుక్రుడు ఇక్కడ కేతు సంచారం జరుగుతూ ఉంది. చంద్రుడి నుంచి దశమ క్షేత్రం
రవి భగవానుడయ్యాడు. రవి కేతు నక్షత్రంలో ఉన్నారు. అందుచేత ఇన్ని కనెక్షన్స్ ఒక జాతక చక్రానికి ఉంటాయి కాబట్టి మనకి దశ మంచిదే జరుగుతుంది కదండి. ఎందుకు ఉద్యోగం రావట్లేదు, ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, ఏమిటి అన్నప్పుడు ప్రతి దానికి కనెక్షన్స్ చూసుకోవాలి. కేతుగ్రహం అనగానే గణపతి ఆరాధన ఎక్కువ చేయించండి, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. అలాగే వీరి ఆలోచనలు, చంద్రకేతువులు ఉన్నవాళ్ళు విపరీతమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. మంచిదే, మహాజ్ఞాని ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది ఎంతవరకు అన్నది చూసుకోవాలి. అయితే వీరికి భాగ్యాధిపతి భాగ్యస్థితి, మరి దశమ క్షేత్రంలో శుక్రగ్రహం నీచపడినప్పటికీ శుభగ్రహాలు దశమ క్షేత్రంలో మంచి ఫలితాలు అందిస్తాయి. శుక్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? హస్తా నక్షత్రంలో ఉన్నారు. మంచిదే. శుక్రుడు హస్తా నక్షత్రం అంటే హస్తాధిపతి చంద్రుడు. మరి ఈ చంద్రుడు కేతు కనెక్షన్తో ఉన్నారు. చంద్రుడు అష్టమాధిపతి అయ్యారు ఈ లగ్నానికి. ఇంత యోగాన్ని ఇవ్వరు. అష్టమాధిపతి అయ్యి చంద్రుడు వ్యయస్థితి పొందారు. విపరీత రాజయోగం. మరి చంద్రుడికి వృశ్చిక రాశి నీచ రాశి. విపరీత రాజయోగం కాకపోతే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగం కోసం. తర్వాత వచ్చే శుక్ర మహాదశ తర్వాత రవి మహాదశ. ఈ లగ్నానికి రవి మహాదశ యోగాన్ని ఇస్తుంది. కేతు నక్షత్రంలో ఉన్నారు. తర్వాత రవి తర్వాత చంద్ర మహాదశ అష్టమాధిపతి దశ. ఇది కొంచెం అంత ఇబ్బందిది. తర్వాత కుజ మహాదశ పంచమాధిపతి వ్యయాధిపతి. ఏదైనా ఒక గ్రహము లగ్న పంచమ భాగ్యస్థానాలకి ఆధిపత్యం వస్తే అది యోగవంతమైన ఫలితాలు ఇస్తుంది. ఆ దశ ఇస్తుంది అంటే వీరి జీవితంలో పంచమాధిపతి దశ వస్తుంది, భాగ్యాధిపతి దశ వస్తుంది. మరి భాగ్యాధిపతి ఒక్క ధనుస్సు లగ్నానికి చూడండి, భాగ్యాధిపతి రవి కాబట్టి ఈయనకి ఇంకొక క్షేత్రం లేదు కాబట్టి పూర్తిగా భాగ్య ఫలితాలనే అందిస్తాడు. అందుకని రవి మహాదశ వస్తే మంచి యోగవంతమైన కాలం. అప్పుడు రవి ఆరాధన చేయండి. రవి ఆరాధన వీరి జీవితంలో ఎక్కువగా చేసుకుంటే అంత మంచి ఫలితాలు, వీరి జీవితం బాగుంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.